అమ్మా, ఇక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళు సంబంధం కోసం వచ్చారు. ఎవరి సంబంధం కోసం నానమ్మా? అరే, నిన్ను చూసుకోవడానికే. నన్ను చూసుకోవడానికి వస్తారా ఈ వయసులో ఏంటి? ప్లీజ్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. బుల్బుల్, అమ్మ, నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను అసలు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. మనసుకి చాలా గాయమైనట్టుగా అనిపిస్తోంది నాకు తనని చూస్తుంటే. ఎవరైనా అబ్బాయి మోసం చేశాడా ఏంటి? I love you, Bulbul. నా చివరి కోరిక తీర్చగలవా? కెన్ ఐ హగ్ యూ వన్ లాస్ట్ టైం? మేడం, ఇది అయిపోయింది. ఉప్పు వేయమంటారా? కొంచెం కొంచెంగా వేయి, అంతే. వెరీ గుడ్. ఇప్పుడు దీనికి మూత పెట్టు రాబిన్. రుచి బాగుంటుంది, అలాగే వాసన కూడా బాగుంటుంది. మేడం, మీకు కుకింగ్ బాగా తెలుసు కదా? మీరు చిన్న విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటారు. మా అమ్ముంది కదా, తను చాలా బాగా వంట చేస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడం తనే నాకు నేర్పించింది. మిగతా టిప్స్ అన్ని నానమ్మ నేర్పించింది. ఆహా, ఎంత మంచి సువాసన వస్తుంది. మ్యామ్, మీకు ఏమైనా కావాలా? లేదు, నేనేదో తీసుకోవడానికి కాదు, నేను ఇక్కడికి నేర్చుకోవడానికి వచ్చాను. కుకింగ్, అది కూడా ప్రజ్ఞ దగ్గర. నా దగ్గర? అవును ప్రజ్ఞ, నీకెన్నో విషయాలు తెలుసు. చిన్నవాళ్లను ప్రేమించడం, పెద్దవాళ్లను గౌరవించడం, పూజలు పునస్కారాలు. చూడు, నేను బట్టలు కూడా నీలాగే వేసుకోవడం మొదలు పెట్టాను ఇప్పుడు. ప్రజ్ఞ, నీకు అసలు తెలీదు, నేను నిన్ను చూస్తే ఎంతగా మోటివేట్ అవుతానంటే ఏమని చెప్పమంటా? అక్క, అది సూప్ అయిపోయినట్టుంది. థ్యాంక్ యూ. అమ్మమ్మ కోసం కదా? అవును, నేను వెళ్ళి అమ్మమ్మకి ఇచ్చేసి వస్తాను. ఓహ్, ఎంత వేడిగా ఉంది ఇక్కడ. మ్యామ్, మీరు ఏం వెతుకుతున్నారు? ఆ డబ్బా తీ. ఈ రోజు నాకు ఏదో ఒకటి తయారు చేయాలనుంది, మా అత్తయ్య గారి కోసం. ఎందుకు అలా చూస్తున్నావు? నాకేమీ చేయడం రాదనుకున్నావా? అది కాదు మేడం, మీరు ఇంతవరకు ఎవరి కోసం ఏమీ చేయడం నేను చూడలేదు కదా, అందుకని. నిజమే, ఈ రోజు వరకు నేనేమీ చేయలేదు. అందుకే ఇంట్లో నా పరిస్థితి ఎలా ఉంది. ప్రజ్ఞను చూడు, అందరికి ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. నా గురించి అసలు ఎవరు ఏమీ అడగరు. నేను కూడా ప్రజ్ఞలాగా మారిపోతాను. ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా, బయట ఒకలాగా. తను అమ్మమ్మని పడేస్తోంది, కనీసం నేను మా అత్తగారినైనా పడేయాలి కదా. నువ్వింకా ఇక్కడే ఉన్నావా? నువ్వెళ్ళు, నాకు కావాల్సింది నేను చూసుకుంటాను కదా. నిలబడి నేను మాట్లాడే మాటలన్నీ వింటున్నాడు. ప్రజ్ఞ నిజంగా చాలా గమ్మత్తైన మనిషి. తను ఎంతమంది మగాళ్ళని ఒకేసారి హ్యాండిల్ చేస్తుంది అసలు? కనీసం నేను నా భర్తనైనా హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలిగా. అరే వైశాలి, నువ్వు మర్చిపోయావు చూడసలు. రేపు ఆలియాకి గోరింటాకు పండుగ. కానీ ఎవరి గోరింటాకు చూడాలంటే ప్రజ్ఞది. తన చేతిలో ఎవరి పేరు పెట్టుకుంటుంది? అభిదా, ప్రవీణ్ దా, లేకపోతే సురేష్ దా? ఆయన నువ్వు నా విషయంలో చేసింది ఏం బాగలేదు. ఆలియా, నేనేం చేశాను? నా ఫ్రెండ్స్ అందరి ఫియాన్సీలు వాళ్ళ మీద ఎంతో అటెన్షన్ చూపిస్తారు, కానీ నువ్వు నా కోసం కొంచెం కూడా టైం స్పెండ్ చేయలేవు. నువ్వు నన్ను కలవటానికి ఎలాగురావు? కనీసం ఫోన్ అయినా చేయొచ్చు కదా. యాక్చువల్లీ మా బాబాయ్ పిన్నిలు వచ్చారు, అందుకని నేను వాళ్ళతో పాటు. పిన్ని బాబాయ్లు వచ్చారని నువ్వు నాకు చెప్పనే లేదు అసలు. వెరీ నైస్ ప్రవీణ్. ప్రవీణ్, నీకు తెలుసా, పెళ్ళైన తర్వాత నీతో పాటు వాళ్లే కదా నా ఫ్యామిలీ అవుతారు. సరే, ఓకే, లిజన్. నేను వాళ్ళని కలవటానికి ఇప్పుడే అక్కడికి వస్తున్నాను. ఆలియా, ఇప్పుడు మేమందరం ఇప్పుడు షాపింగ్కి బయలుదేరుతున్నాం. నేను నీకు తర్వాత పరిచయం చేస్తాను.
నేనే వాళ్ళని స్వయంగా నీ దగ్గరికి తీసుకొస్తాను. సరే కానీ ఒక విషయం చెప్పు, పిన్ని బాబాయ్ వాళ్ళ కాబోయే కోడల గురించి అడిగారా? సరే ఆలియా, మేము బయలుదేరుతున్నాం. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. అరే అలా ఎలా పెట్టేస్తావు? ముందు ఇది చెప్పు నాకు, ఐ లవ్ యూ ఆలియా అని. ఆలియా, ఆలియా ఏంటిది చిన్నపిల్ల? చిన్నపిల్లలా కాదు ప్రవీణ్, ఇది నా ప్రేమ. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పలేదనుకో, పిన్ని బాబాయ్ల ముందు చెప్పించేస్తాను. అప్పుడు నువ్వే ఎంప్రెస్ అయిపోతావు. ఐ లవ్ యూ. అరే చాలా బాగుందన్నయ్య. వదనకి ఐ లవ్ యూ అది ఇది చెప్తున్నా, నువ్వు నన్ను కూడా మాట్లాడివ్వచ్చు కదా అన్నయ్య, ప్లీజ్. అది యాక్చువల్లీ మీ వదిన ఇప్పుడు కాస్త బిజీగా ఉంది, తర్వాత మాట్లాడదులే. ఏంటన్నయ్య ఎన్ని రోజులు ఇలాగే దాచుకెళ్ళవు? రేపు గోరింటాకు పండుగ, దాన్ని నేను చాలా సేపు కలుస్తాను. నీ గురించి నేను చాలా కంప్లైంట్ చేస్తాను, నువ్వే చూస్తావుగా. చాలా రుచిగా చేశావు. చూసావా, ఇంట్లో చేస్తే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ఇది తాగి లుజియానా గుర్తొచ్చింది తెలుసా నాకు. నౌకర్ల చేతి వంట తిని తిని నాకు జబ్బు చేసినట్టు అయిపోయింది. అయినా నాకేమీ అనారోగ్యం లేదు, నేను బానే ఉన్నాను. భోజనంలోనే ప్రాబ్లం ఉంది. ఇక నీ చేతి వంట తింటాను కదా, అది కూడా టైంకి. నాకు పూర్తిగా నయమైపోతుంది చూడు. సరే జరగమ్మా. ఎక్కడికి వెళ్తున్నారు? అరే, ఆలియాకి రేపు ఫంక్షన్ కదా, హాలు సిద్ధం చేయించాలి. అక్కడి నుంచి ఫర్నిచర్ పక్కకు తీయించాలి కదా. అతిథులు ఎక్కడ కూర్చుంటారు నేను చెప్పు. మంచినీళ్ళు తీసుకొస్తాను. అయినా మీరెందుకు ఇంత పని చేస్తున్నారు? అమ్మమ్మ మీకు ఆరోగ్యం అంతగా బాలేదు కదా, మళ్ళీ ఇప్పుడు పని చేశారంటే మీ ఆరోగ్యం ఇంకా పాడవుతుంది. నేనున్నాను కదా, అన్ని పనులు నేను చూసుకుంటాను. ఇదిగోండి, ముందు మీరు మంచినీళ్ళు తాగండి. ఇదిగోండి. ఇక నాకు మంచినీళ్ళు తాగాలని లేదు ప్రజ్ఞ. నువ్వు ఒక్కదానివి ఎన్ని పనులను చూసుకుంటావు? ఒకవేళ నువ్వు ఒంటరిగా పనిచేయాలనుకున్నావంటే ఒక పంచే, అభి నీకు సాయం చేయమని చెప్పు. ఆయనకి పని చెప్పానంటే పని చేయడానికి బదులు ఇంకా పని పెడతారు. ఈ విషయం సరిగ్గా చెప్పావు. వాడెప్పుడు అంతే. వాడిలో 10 మంచి లక్షణాలు ఉన్నాయంటే 5 చెడు లక్షణాలు కూడా ఉన్నాయి. ఇంకా ఆ చెడుని నువ్వే ఎలాగైనా బాగు చేయాల్సి ఉంటుంది. వాడు కాస్త ముండివాడే, కానీ ప్రేమగా నచ్చ చెప్పావంటే తప్పకుండా ఒప్పుకుంటాడు. అంత మంచి వాడు నా అభి. మీరు విశ్రాంతి తీసుకోండి, నేను వెళ్ళి చూస్తాను. పోలీసులు ఎందుకు వచ్చారు? అసలు ఏమైంది? ఇన్స్పెక్టర్ గారు, ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్ గారు, మీకు ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫంక్షన్ రేపు, ఈ రోజు కాదు. పిన్ని, ఈ ఆకాష్ ఉన్నాడే, ఐఎమ్ సారీ ఫర్ ఆల్ ది ట్రబుల్. మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదు, కానీ మేము మీకోసమే వచ్చాం మిస్టర్ అభి. ఏంటి, అభి కోసమా? కానీ ఎందుకు? ఇతని మీద కంప్లైంట్ ఫైల్ అయింది. కంప్లైంట్? ఏం కంప్లైంట్? నిన్న రాత్రి ఇతని బండి వల్ల యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్? మీకేమైనా మతిపోయిందా ఇన్స్పెక్టర్ గారు? ఒకవేళ అన్నయ్యకి యాక్సిడెంట్ జరుగుంటే అప్పుడు మీ ముందు తను నిలబడేవాడు కాదు కదా. లుక్ అట్ హిమ్, తను పూర్తిగా క్షేమంగా ఉన్నాడు. ఐఎమ్ ష్యూర్ ఎవరు అబద్ధపు కంప్లైంట్ ఇచ్చుంటారు. చూడండి, కంప్లైంట్ ఈయన మీదే ఇచ్చారు. హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఇతనికి ఎంతో పేరుంది కాబట్టి నేనొచ్చి మాట్లాడుతున్నాను. ఇంకెవరైనా అయ్యి ఉంటే తిన్నగా పోలీస్ స్టేషన్కే పిలిపించేవాడిని. ఏమైనా ఆధారం ఉందా మీ దగ్గర? సాక్ష్యం, ఆధారం రెండూ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఇతనే మాతో రావాల్సి ఉంటుంది. రబిష్. అన్నయ్య ఎక్కడికి రాడు. అన్నయ్య రాక్ స్టార్. అందరూ తనకి వ్యతిరేకంగా ఈ పబ్లిసిటీ స్టంట్ ని చెయ్యాలనుకుంటారు ఇన్స్పెక్టర్, అది మీకు కూడా బాగా తెలుసు కదా. వై యు ఈవెన్ బాదరింగ్ us? ఒక పని చేయండి, ఈ కంప్లైంట్ ఇచ్చిన వాడిని మీరే వెళ్లి అరెస్ట్ చేసి తీసుకొని రండి. చూడండి, మాకు మీ మీద ఎలాంటి కోపమూ లేదు. మేం కేవలం మా డ్యూటీ చేస్తున్నాం. మీరు మాకు కోఆపరేట్ చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఆ సమయంలో ఏ అమ్మాయి మీతో ఉందో ఆ అమ్మాయిని కూడా తీసుకురావాలి. విట్నెస్ చెప్పిన దాని ప్రకారం అడుగుతున్నా. ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు మీరు నాతో? అసలు ఏ అమ్మాయి? నేను మీకు చెప్తున్నాను కదా, నేను అసలు యాక్సిడెంట్ చేయలేదని. మీరు అమ్మాయి? ఒకవేళ ఇది నిజమైతే ఈ విషయం ప్రూవ్ అవుతుంది కదా. కానీ ఇప్పుడు మీరు మాతో రావాల్సి ఉంటుంది. కొన్ని ఎంక్వైరీలు చేయాలి, అలాగే కొన్ని టెస్టులు చేయాలి. మీ కార్ని కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. ఆ బండి నుంచి మాకేమైనా ఎవిడెన్సులు దొరుకుతాయేమో చూడాలి. సో ప్లీజ్. ఇన్స్పెక్టర్ గారు, ఆల్ దిస్ ఇస్ రబిష్. ఏంటన్నయ్య ఆయన అలా మాట్లాడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావు? వై డోంట్ యు టెల్? అలియా, ఇట్స్ ఆల్ రైట్. పదండి ఇన్స్పెక్టర్ గారు.
పాండే, నువ్వు ఆ బండిని చెక్ చేయి. ఎక్కడైనా స్క్రాచెస్ కనిపించాయంటే నాకు చెప్పు. జాగ్రత్తగా చెక్ చేయి. వెనక ముందు అంతా చూడు. మీ వల్ల యాక్సిడెంట్ జరిగిందని నాకెందుకు చెప్పలేదు? నీకు తెలుగు అర్థం కాదా? నేను ఇందాక చెప్పాను కదా నేను ఏ యాక్సిడెంట్ చేయలేదని. అంటే దాని అర్థం నేను ఏ యాక్సిడెంట్ చెయ్యలేదు అని. మరి మీ బండికి స్క్రాచ్ ఎలా అయింది? మీరు ఏ స్క్రాచెస్ గురించి మాట్లాడుతున్నారు? ఓ మిస్టర్ అభి, మీ బండి మీద ఈ స్క్రాచెస్ ఎలా వచ్చాయి? ఇన్స్పెక్టర్ గారు, నాకు తెలీదు. నా కార్స్ అన్ని నేనే నడపను కదా. కానిస్టేబుల్, ఈ స్క్రాచెస్ గురించి రికార్డులో రాయి వెంటనే. అలాగే సార్, ఇప్పుడే చేస్తాను. థ్యాంక్స్. ఏమండి, అందుకే మీరు నిన్న రాత్రి డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్ మీద రీసెర్చ్ చేశారా? కనీసం నాతో అయినా చెప్పుంటే నేను మీకు... ఏం చేస్తుండేదానివి? నాకంటే ఎక్కువగా నా ఖరీదైన బండి నీకు ముఖ్యమైంది. నా కార్ మీద పడిన స్క్రాచెస్ కనిపిస్తున్నాయి, కానీ నాకు తగిలిన దెబ్బల సంగతి ఏంటి? మీకు దెబ్బ తగిలిందా? అది నిన్న రాత్రి మీతో ఉన్న అమ్మాయి తనువే కదా? ఇంకే అమ్మాయినా ఉందా నా జీవితంలో? నువ్వు నాతో లేవు అంటే దాని అర్థం తనే అయి ఉంటుంది కదా. ఈ విషయం ఎవరికి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. చాలా చిన్న కేసు, నేను హ్యాండిల్ చేసుకుంటాను. మీరు బండి డ్రైవ్ చేసే సమయంలో తాగేసలేరు కదా? పోలీసుల కంటే ఎక్కువ నువ్వే ప్రశ్నలు వేస్తున్నావు. రిలాక్స్, నేను చెప్పాను కదా నేను హ్యాండిల్ చేసుకుంటానని. మళ్ళీ ఏంటి? మిస్టర్ అభి, మీరు మాతో పాటు పోలీస్ స్టేషన్కి రావాలి. పదండి. ఇది అస్సలు మంచిది కాదు. పోలీసులకి ఈయన మీద అనుమానం వచ్చింది. ఒకవేళ పోలీసులు నిరూపించారంటే యాక్సిడెంట్ ఈయనే చేశారు అని, అలాగే ఈయన పక్కన తను ఉందని తెలిస్తే ఈ విషయం ప్రెస్కి తెలిసిపోతుంది. ఒకవేళ అమ్మకి తను గురించి తెలిసిపోయిందంటే, ఓరి భగవంతుడా, ఎవరతను? అసలు ఎవరు ఈయనకి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చింది? ఇలా ఎలా జరుగుతుంది? అన్నయ్య వల్ల యాక్సిడెంట్. దిస్ ఇస్ ఇంపాసిబుల్. నిన్న రాత్రి అన్నయ్యతో తను ఉంది. తనకి ఫోన్ చేస్తాను, తనకు తెలుసుంటుంది. లేదు మిస్టర్ ప్రకాష్, ఇంత తక్కువ అమౌంట్ కి నేను యాడ్ షూట్ చేయలేను. ఒక్క నిమిషం. ఆలియా, ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. ఎస్ ఆలియా. తను, అన్నయ్య నిన్ను దింపడానికి వచ్చినప్పుడు ఏమైనా జరిగిందా? లేదు లేదు. ఎందుకు? తను పోలీసులు ఇంటికొచ్చారు. అన్నయ్యని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. ఏవో టెస్టులు చేయాలంటున్నారు. అన్నయ్య వల్ల ఏదో యాక్సిడెంట్ జరిగిందంటున్నారు. అది యాక్చువల్లీ నేనప్పుడు తాను పక్కనే ఉన్నాను. వాట్? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? తను, అన్నయ్య ఇస్ సచ్ ఎ బ్రిలియంట్ డ్రైవర్. హి డ్రైవ్స్ సో వెల్. మరి ఎలా? అవును, అది యాక్చువల్లీ నేనే ఫోర్స్ చేశాను అభిని డ్రింక్ చేయమని. వాట్? తను, హ్యావ్ యు లాస్ట్ యువర్ మైండ్? నువ్వు దీన్ని కూడా అసలు సీరియస్ గా తీసుకోలేవా? ఆలియా, నా మాట విని, ఇదంతా నేను కావాలని చేయలేదు. ఓ తను, ఫర్ హెవెన్స్ సేక్, నీకు చాలా బాగా తెలుసు ఈ సమయంలో నీ లైఫ్ లో నా లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కి మనం ఇంకా ప్రాబ్లమ్స్ ని ఎఫోర్డ్ చేయలేం కదా. యాక్సిడెంట్ జరిగిన సమయంలో అన్నయ్య నీతో పాటు ఉన్నాడు. అది నానమ్మకి తెలిస్తే అప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించు. ఆల్రెడీ ఆవిడ రింగ్ ఇన్సిడెంట్ వల్ల నిన్ను చాలా ద్వేషిస్తోంది. నువ్వెందుకు నీ ఇమేజ్ ను పాడు చేసుకోవాలని ట్రై చేస్తున్నావు? కానీ ఎంగేజ్మెంట్ లో ఏదైతే జరిగిందో అది నా తప్పు కాదు కదా. నేనేమి చేయలేదు. అది నాకు కూడా తెలుసు తను. అందుకని అందరి ముందు అబద్ధం చెప్పి నేను సిచ్యుయేషన్ ని హ్యాండిల్ చేశాను కదా. కానీ టెల్ మీ వన్ థింగ్, అప్పుడు నేను హ్యాండిల్ చేసినట్టు ఇప్పుడు నువ్వు యాక్సిడెంట్ సిచ్యుయేషన్ ని హ్యాండిల్ చేయగలవా? ఓ గాడ్, ఇదంతా నాకే అసలు ఎందుకు జరుగుతుంది? నా పెళ్లి డేట్ దగ్గర పడుతున్న కొద్దీ నాకు ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు నా పెళ్లి గురించి ఆలోచించాలా లేకపోతే ఈ విషయాల గురించి ఆలోచించాలా? ఆలియా, డోంట్ మైండ్, కానీ నువ్వు కేవలం నీ గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తున్నావు. ఎగ్జాక్ట్లీ.
ఐఎమ్ అ సెల్ఫిష్. నాకు కేవలం నా ప్రవీణ్ మాత్రమే కావాలి. అలాగే మా అన్నయ్యకి వ్యతిరేకంగా ఏం వెళ్ళలేను. అలాగే తనకి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే చూస్తూ ఊరుకోలేను కూడా. ఇప్పుడు నీ కారణంగా మా అన్నయ్య పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. తను ఒక్క విషయం జాగ్రత్తగా విను. మా అన్నయ్యకి వ్యతిరేకంగా ఏదైనా కేసు ఫైల్ అయినా లేకపోతే నా పెళ్లిలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా దానంతటికీ కూడా రెస్పాన్సిబుల్ కేవలం నువ్వే అవుతావు. ఆలియా, లిసన్ టు మీ, ఇట్స్ నాట్ మై ఫాల్ట్. ఆలియా, కానిస్టేబుల్, అతన్ని తీసుకురా. అరే నువ్వు ఇక్కడ? ఇన్స్పెక్టర్ గారు, ఇతను చాలా మంచి మనిషి. మీరు ఇతన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఇతనే కదా మీ కేసులో ప్రత్యక్ష సాక్షి. తనే తన కళ్ళారా చూశాడు మీ బండి వల్ల యాక్సిడెంట్ జరగటం. అలాగే ఆ సమయంలో మీ పక్కనున్న ఆ అమ్మాయిని కూడా ఇతనే చూశాడు. కార్ నంబర్ కూడా ఇతనే ఇచ్చాడు. ఇదిగో గాయపడ్డాడు చూసారా? ఇతను దుకాణం కూడా పోయింది. వెంట్రుక వాసిలో బతికి బయటపడ్డాడు. నిజానికి ఈ పాన్ దుకాణం అతనికి చట్టం గురించి పెద్దగా తెలీదు, కానీ ఇతనికి చట్టం గురించి బాగా తెలుసనుకుంటాను. మీరు నాతో పదండి, మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి. పదండి. అయినా ఎవరికి కావాలి పబ్లిసిటీ, ఈ డబ్బులు? నాకు కేవలం నా చెల్లెలు ఇంపార్టెంట్ తెలిసిందా? నీ తమ్ముడు తన జీవితాన్ని నాశనం చేశాడు. నువ్వు నాతో పాటు వచ్చి తీరాల్సిందే. ఎందుకు ఇలా చేస్తున్నావు? నిజానికి ఈ కంప్లైంట్స్, పిఐఎల్, ఎఫ్ఐఆర్ ఇవన్నీ ఎదుటి వాళ్ళ మంచి కోసం చేస్తుంటాను. కానీ ఈసారి విషయం కొంచెం పర్సనల్. అర్థమైంది. నువ్వు నా మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. చూడు, నాకు తెలుసు అప్పుడు ఏదైతే జరిగిందో అది చాలా తప్పని. అలాగే నేను మీ చెల్లెలి... సమస్య నా చెల్లి గురించి కాదు, సమస్య ప్రజ్ఞ గురించి. ప్రజ్ఞ? ఏమైంది తనకి? చూడు, నా ముందు నువ్వు మంచివాడిలా నటించాల్సిన అవసరం లేదు. నాకు నీ గురించి నిజం పూర్తిగా తెలిసిపోయింది. ప్రజ్ఞ పట్ల నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు అంతా నాకు తెలిసిపోయింది. నాకెందుకు బాధగా ఉందంటే ప్రజ్ఞ ఎంత మంచి అమ్మాయో నువ్వు అంత చెడ్డవాడివి. నేను ఎలా ఉంటాననేది నా ఇష్టం. నౌ యు ఆర్ టాకింగ్. I know very well what I'm talking about, Mr. Abhishek, and also I happen to know what Pragya is going through. What kind of a husband are you? హనీమూన్ వంకతో నువ్వు ప్రజ్ఞని హోటల్లో ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావు. అండ్ ఐఎమ్ ష్యూర్ ఆ రోజు కూడా నువ్వు ఆ అమ్మాయితోనే ఉండుంటావు. నిన్న రాత్రి నీ పక్కన ఉన్న అదే అమ్మాయితో. MH04F6666. ఆ అమ్మాయి కోసం నువ్వు ప్రజ్ఞని మోసం చేస్తున్నావు, అవునా? అవును, నేను తనతోనే ఉన్నాను. అయితే ఇట్స్ మై ప్రాబ్లం. మా గురించి మాట్లాడడానికి అసలు నువ్వెవరు? ప్రజ్ఞ స్నేహితుణ్ణి. తను కలలో కూడా ఊహించిన ఇలాంటి జీవితాన్ని నేను ఎప్పటికీ కూడా తన్ని జీవించనివ్వను. నీకు తెలుసా, నీ కారణంగా తను తన కుటుంబ సభ్యులకు అబద్ధాలు చెప్పాల్సి వస్తోందని? నీ కారణంగా తను ఎన్ని బాధలు అనుభవిస్తుందో తెలుసా నీకు? చెప్పు, నీకు ఎంత డబ్బు కావాలి ఇప్పుడు? అంతే, ఇదే డబ్బు. నీకు నాకు మధ్య ఇదే తేడా. నీ కేవలం డబ్బే సర్వస్వం, కానీ నాకు మాత్రం స్నేహం ముఖ్యం. నీకు ప్రతిదీ డబ్బుతో కొనడం తెలుసు. నీ దృష్టిలో పెళ్లికి ఎలాంటి విలువ లేకపోవచ్చు, కానీ నా దృష్టిలో స్నేహానికి చాలా విలువ ఉంది. అందుకే ఈరోజు ఒకవేళ నిన్ను నువ్వు అమ్ముకున్నా సరే నన్ను మాత్రం ఎప్పటికీ కొనలేవు. కానీ నేను మాత్రం ప్రజ్ఞకి తప్పకుండా న్యాయం జరిపించి తీరుతాను. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు అసలు తెలియదు, కానీ నాకు ఒక విషయం తెలుసు. నువ్వు బాధపడతావు, చాలా బాధపడతావు. నువ్వు నన్ను అస్సలు గెలవలేవు. నాకు నిన్ను గెలవాలనే కోరిక కూడా లేదు. నువ్వు ప్రజ్ఞకి ఏదైతే బాధ ఇంకా కష్టాన్ని కలిగించావో దాని గురించి నీకు తెలిసేలా చేయాలనుకుంటున్నాను. నువ్వు నీ పెళ్లిని నిలబెట్టుకోలేకపోయావు, కానీ నేను నా స్నేహాన్ని నిలబెట్టుకుంటాను. నిలబెట్టుకో. సురేష్, నువ్వు ప్లీజ్ నాతో పాటు రా. ప్లీజ్ సురేష్. నువ్వు కంప్లైంట్ ఎందుకు ఇచ్చావు? కంప్లైంట్ ఎందుకు ఇచ్చాను అంటే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా? ఓకే, అతను ఒక యాక్సిడెంట్ చేశాడు. ఒక వ్యక్తి ప్రాణం పోయిండే తన వల్ల. నువ్వు ప్రాబ్లంలో ఉన్నావు, ఇంకా అతను నిన్ను మోసం చేస్తున్నాడు. కానీ నువ్వు కంప్లైంట్ ఎందుకు చేసావు అంటున్నావు?
బాగుంది. నువ్వు ప్లీజ్ ఈ కంప్లైంట్ ని తిరిగి తీసుకో. తిరిగి తీసుకోవాలా? ఎందుకు? ఎందుకంటే నేను చెప్తున్నాను. ప్లీజ్. లేదు ప్రజ్ఞ, ఆ రోజు నేను నీ మాట విన్నాను, అందుకే నేనేమీ మాట్లాడలేదు. కానీ ఈ రోజు నేను నీ మాటలు అస్సలు విన్ను. ప్రజ్ఞ, ఇప్పటికే నువ్వు చాలా భరించావు, కానీ నువ్వెందుకు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు? నువ్వు ఎంత మౌనంగా ఉంటావో, ఎన్ని బాధలు భరిస్తూ ఉంటావో అతను నిన్ను అంతగా బాధ పెడతాడు. ఎందుకు నువ్వు ఇదంతా చేస్తున్నావు? ఎంతకాలం ఆంటీ దగ్గర నిజం దాస్తావు? చూడు, నువ్వు నన్ను నీ స్నేహితుడిగా అనుకున్నా కాకపోయినా నేను మాత్రం నిన్నెప్పటికీ స్నేహితురాలని అనుకుంటూ ఉంటాను. ఒకవేళ ఎవరైనా నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే అది నేను అస్సలు చూడలేను.